హాయ్ శేఖర్ గారు. మనకి నిన్న బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్స్లో కూడా లాస్ట్ టైం ఎలాగైతే అందరు ఎక్స్పెక్ట్ చేశారు ఇవి అడిగితే బాగుండు ఇవి అడిగితే బాగుండు అని అన్నారు, ఎగ్జాక్ట్లీ అవే అడిగారు. సో అలానే ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా జరిగింది. నిన్న వీకెండ్లో కూడా సేమ్ ఆడియన్స్ తరపు నుంచి మాట్లాడినట్టుగానే అనిపించింది నాగార్జున గారు. అంటే వాళ్ళు ఏం అడగాలనుకుంటున్నారు అనేది ఈయన అడిగేశారు. సో మీకు ఎలా అనిపించింది? అదే ఆయన ప్రతి వారం కూడా హౌస్లో ఉన్న వాళ్ళ కంటెస్టెంట్స్ ఆట తీరు మెరుగుపరచడంలో కానీ లేదనంటే గేమ్ డౌన్ అయిపోతుంది అన్న టైంలో ఒక ట్రబుల్ షూటర్గా వచ్చి లైన్లో పెట్టడం కానీ, ఆయన బిగ్ బాస్కి పర్ఫెక్ట్ హోస్ట్ అని అంటే కొన్ని సందర్భాల్లో అది మిస్ఫైర్ అయినా కూడా చాలా సందర్భాల్లో ఆయన గాడిని పెట్టిన సందర్భాలు ఇవన్నీ చూసాం. అయితే కొన్ని లాస్ట్ వీక్తో కంపేర్ చేస్తే ఈ వారంలో కూడా బయట కరెక్ట్గా ఆయన ఒక టీచర్ లాగే ప్రతి పాయింట్ని కూడా ప్రతి కంటెస్టెంట్కి నిఖిల్కి సంబంధించి కానీ ఆ గేమ్లో లాస్ట్ వీక్ ఆ ఎగ్ ఆమెకి ఎందుకు ఇచ్చామని అడగాలని చెప్పేసి అడిగితే బాగుండని చెప్పేసి ఎలాగన్నా అదే అడిగారు. నెక్స్ట్ ఈమెకి అసలు నీకు అందులో ఎవరైతే అర్హత ఉన్నది అని బిగ్ బాస్ గేమ్ ఇస్తే నువ్వు అనర్హుని తీయమని అంటే నువ్వు అర్హుని ఎందుకు తీసేస్తావు, తర్వాత మొత్తం అంతా కూడా గేమ్ అసలు నువ్వు చీఫా ఆమె చీఫా అన్నట్టుగానే ఎలా ఉన్నారు. తర్వాత హౌస్ అంతా కూడా అంటే బయట అంతా ఆడియన్స్ ఏదైతే అని అనుకుంటున్నారో ఆ ఎగ్జాక్ట్గా అయ్యే అడగడంతో ఆయన హోస్టింగ్ అయితే ఈ వీకెండ్లో మంచి మార్కులు పడినాయి. అయితే కొంచెం నిరుత్సాహం అంటూ ఏందని అంటే మెయిన్ అక్కడ జరిగిన డిస్కషన్స్లో చూస్తే అవసరం లేని కోట లెంతీ చేసి అవసరం అడిగితే బాగుండు అన్న కాడికి టక్కుని అంటే కొంచెం కట్ చేసేసినట్టుగా అనిపించింది. మెయిన్ మణికంఠ విషయంలో, మణికంఠ అతన్ని మగతనం విషయంలో కానీ అమ్మాయిలు ఎంతమంది అబ్బాయిలు అనే విషయంలో కానీ అక్కడ హౌస్లో ఉన్న వాళ్ళందరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. అక్కడ పర్టికులర్గా నిన్న అతన్ని పాయింట్ వాళ్ళందరూ తప్పు చేసింది వాళ్ళైతే శిక్ష ఏమో ఇతనికి పడిందా అన్నట్టుగా అనిపించింది. ఎందుకనంటే మణికంఠ నిజంగానే నాగార్జున గారు అన్నట్టుగానే అతను సరిగా ఆలోచించలో ఓవర్ థింకింగ్కి వెళ్ళిపోతున్నాడు, ఏం చేయాలో తెలియలేకపోతున్నాడు, అంతా ఓకే. కానీ అక్కడ నిన్న జరిగిన దాంట్లో అక్కడ అసలైన దాన్ని వీడియో ప్లీజ్ అని చెప్పేసి 2-3 సార్లు వేసిన తర్వాత ఆ అసలైన వీడియోని వేయలేదు అక్కడ. ఎగ్జాక్ట్గా నిన్న అక్కడ జరిగిన దాంట్లో అక్కడ హౌస్ మొత్తం కూడా అతని మగతనం గురించి లేదనంటే అమ్మాయిలు ఎంతమంది అబ్బాయిలు ఎంతమంది అక్కడ హేళన చేయడం అయితే క్లియర్గా కనపడింది. అక్కడ ఓన్లీ ఒక యష్మిని అమ్మాయి ఎంతమంది అబ్బాయిలు అన్నారు నువ్వు ఎంతమంది అన్నావు అంటే మదర్ ప్రామిస్ సార్ నేను నిజంగా అనలేదు సార్ అని చెప్పేసి సింపుల్గా ఒక మాటతో తేల్చేసింది. సరే అతను అన్న తర్వాత ఆయన క్వశ్చన్ అడిగితే బాగుండని అన్నారు, అడగటం వరకు ఓకే. కానీ అక్కడ అసలు ఆ మొత్తం జరిగిన దాంట్లో మెయిన్ విలన్ ఎవరనేది వాళ్ళని అసలు వాళ్ళ గురించి అలా మాట్లాడలేదు నిన్న. అక్కడ జరిగిన సిచ్యువేషన్లో స్టార్టింగ్లో సీత దగ్గర నుంచి వచ్చింది మగాళ్ళు ఎంతమంది ఆడాళ్ళు ఎంతమంది అనేది, అది అందరూ ఒకేసారి మాట్లాడటంతో వినిపించినట్టుగా మనకి కనిపించింది. కానీ అక్కడ ఏందని అంటే అక్కడ నిఖిల్ చేసిన మిస్టేక్ క్లియర్గా కనపడుతుంది. సరే వాళ్ళు అన్నారు ఈ అబ్బాయిలు ఎంతమంది అని చెప్పేసి పృథ్వీ అడిగినప్పుడు నలుగురమైన అబ్బాయిలు అని అన్నప్పుడు నిఖిల్ నలుగురమే అన్నట్టుగా అక్కడ మనకు కనిపించింది. అక్కడ క్లారిటీ ఇవ్వాల్సింది అసలు ఎవరన్నారు ఆ మాట ఎవరన్నారు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నారు అని చెప్పేసి అక్కడ క్లియర్గానంటే వాళ్ళే ఒప్పుకోవటం ఏదోటి చేయదు. అసలు మెయిన్ ఆ గొడవకి మూలం ఎవరు అన్నదాన్ని పక్కన పెట్టేసి యష్మి అన్నది కదా అవసరం లేదు లెక్కలోకి తీసుకోవచ్చులే అన్నదాన్ని మనకు పాయింట్అవుట్ చేసి చూపించారు అక్కడ. కానీ అక్కడ నిఖిల్ ఒరే నిన్ను ఈ మగల్లో నుంచి తీసేశారా అని చెప్పేసి నిఖిల్ అన్నదాన్ని మిస్టేక్గా చెప్పలేదు. తర్వాత నిజంగానే అక్కడ మీరు నిజంగా మదర్ ప్రామిస్గా నేను అనలేదు, నాకు ఆ ఉద్దేశమే లేదు అని చెప్పేసి ఆమె సారీ చెప్పింది యష్మి. సరే అక్కడతో అది అయిపోయిందని అనుకోవటానికి కూడా సరే నిజంగానే వీళ్ళు అనాలని అనకపోతే అతను తిరిగి బాధపడుతున్నప్పుడు అయ్యో పాపం నిజంగా అక్కడే అన్నారు మరి ఇదే సారీ నువ్వు అతను తిరిగి అడిగినప్పుడు ఎందుకు అనలేదు నువ్వు అని అడగలేకపోయాను ఆయన. ఎందుకనంటే అక్కడ నిఖిల్ మణికంఠ బాధపడి మీరు ఈ బౌండరీస్ అని అన్నప్పుడు మనం ఏమైనా క్రికెట్ ఆడుతున్నామా అని చెప్పేసి అని అన్నారు అని అంటే అది ఎవరికైనా హట్టింగ్ గానే ఉంటుంది అని అన్నప్పుడు నిజమేరా అని చెప్పేసి ఏలం చేసి నిఖిల్ గురించి మాట్లాడలేదు. అంటే అక్కడ జరిగిన మొత్తం దాంట్లో అందరూ ఉన్నారు. అక్కడ మొత్తం ఒక
ఒక 10 మంది కూడా కూర్చుని ఇతను టార్గెట్ చేయటం కనిపించింది. కానీ అసలు పాయింట్ వదిలేసి నెక్స్ట్ ఇదేనే కాదు, సాక్రిఫైజింగ్ విషయంలో మణికంఠ సాక్రిఫైస్ చేశాడు అని చెప్పేసి మనకి అతనికి నువ్వు ఎందుకు అలాగన్నావు, అక్కడ ఇలాగన్నావు కదా క్లియర్గా నువ్వు అంటే మనకు చూడంగానే హౌస్లో వాళ్ళు కూడా మణికంఠకి సపోర్ట్ చేసిన ప్రేరణ కూడా మాకు అదే చెప్పాడు సార్, మీ వీడియో చూస్తుంటే ఇతను అక్కడ వాళ్ళతో ఏమో ఒకలా వీళ్ళతో ఒకలా మాట్లాడుతున్నట్టు అనిపించింది సార్ అని చెప్పేసి వాళ్ళు కూడా తలలు పట్టుకున్నారు. కానీ అక్కడ క్లియర్గా జరిగిన విషయం ఏంటంటే నిజమే, నీ మణికంఠ అనే పర్సన్ నీ కోసం నేను డ్రాప్ అవుతున్నాను అని చెప్పిన మాట వాస్తవం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళ గేమ్లో వీళ్ళంతా కూడా ఇతన్ని టార్గెట్ చేసి నువ్వు గేమ్లో తప్పుకో అని చెప్పేసి అని అన్నారు. కానీ అక్కడ ఎందుకు తప్పుకోమని అన్నారు మణికంఠని, అతను ఏ గేమ్ ఆడలేదు అన్న విషయాన్ని మాత్రం ఇక్కడ నాగార్జున అడగలేదు. నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ విషయంలో మణికంఠ అది విషయాన్ని చెప్పడానికి ట్రై చేశాడు. ట్రై చేసి నువ్వు ఆ తప్పు చేసావు అన్న దాంట్లో పెట్టేసి అతన్ని అసలు అతను చెప్పాల్సిన విషయం చెప్పకుండా చేశారు. యాక్చువల్లీ అతను ఏదో నిఖిల్ కోసం సాక్రిఫైస్ చేశారంటే కూడా నాగార్జున గారు ఒక చిన్న నవ్వు అదే అది అక్కడ కరెక్ట్ పాయింట్. అది అతను వచ్చి ఆ ముందు గేమ్ లో ఎందుకోసం నువ్వు సాక్రిఫైస్ చేస్తావు అని అన్నావు అన్న అడుగుంటే నిఖిల్ చెప్పేవాడు. ఎందుకోసం అని అన్నాడంట, బెలూన్ టాస్క్ లో నిఖిల్ వల్ల గేమ్ ఓడిపోయింది. అక్కడ ఓడిపోవటం వల్ల అతను ఎక్కువ టైం తీసుకోవడం వల్ల సోనియా కానీ తర్వాత వాళ్ళందరూ వచ్చి బెలూన్ చేసినా కూడా ఎక్కువ బెలూన్స్ ఆపోజిట్ టీం కాంతారా టీం వేశారు కాబట్టి ఆ టీంలో నిఖిల్ వల్ల ఆ గేమ్ ఓడిపోయారు. దానికి ఇతను ఫీల్ అవుతూ వచ్చి నిఖిల్ బాధపడుతున్నాడంటే ఒకవేళ నువ్వు గనక సాక్రిఫైస్ నీ అంతటా దానికి బాధ్యత వహిస్తూ నువ్వు గనక తప్పుకోవాలని అనుకుంటే గనక నువ్వు నాకంటే స్ట్రాంగ్ కాబట్టి నేను తప్పుకుంటా అని చెప్పేసి అని అన్నాడు. అది విధిగా లేయటం మానేశారు, అది తీసేశారు. కానీ అతను చెప్తున్నా కూడా చెప్పనీయలేదు. అక్కడ మణికంఠ చెప్తున్నాడు నేను నిఖిల్ కోసం ఇలాగంటే హేళనగా నవ్వారు. అక్కడ అసలు పాయింట్ అదే అది. కానీ అది హేళనగానే తీసి పక్కన పడేశారు. మణికంఠని తప్పని చెప్పేసిగానే చెప్పారు. అతను నోటంపటతోనే అతనే నేను సరిగా ఆడలేనట్టుగా చూపించారు. అక్కడ నిజంగానే అతను అంతా హౌస్ లో సరే అక్కడ బెలూన్ టాస్క్ లో మళ్ళీ అది బ్యాలెన్స్ చేసి టాస్క్ల్లో కూడా అతను మధ్యలో ఉండి పాట పాడుతుంటే మొత్తం డిమోటివేట్ అయిపోతున్నారు అనుకో. కాసేపు బస్ స్టాండ్ లో ముచ్చట్లు పెట్టుకున్నట్టుగా చేస్తున్నారు. ఒరే మణికంఠ ఏం చేస్తున్నారు, మొత్తం హౌస్ అంతా ఈ ఒక పర్సన్ ఎందుకు ఇంత టార్గెట్ చేస్తున్నారు మీరు అని చెప్పేసి అడగటానికి. అంటే అసలే కన్ఫ్యూజన్లో ఉన్నాడు. నేను సరిగా ఆడట్లేదా అన్న కన్ఫ్యూజన్లో ఉన్న పర్సన్ని నువ్వు అసలు సరిగానే చేయట్లేదు, నీకు నువ్వే కన్ఫ్యూజ్ అయిపోతుంది. సిరిగా అతను ఏదైనా సమాధానం చెప్తున్నా కూడా ఇలా హేళనగా హోస్టే హేళనగా నవ్వులంటగా అతను నవ్వు కూడా ఇంక నువ్వు చెప్పడం ఎందుకు రారా బాబు, ఏంది నువ్వు నిఖిల్ కోసం సాక్రిఫైస్ చేసావా మణికంఠ అన్నట్టుగానే. అంటే నిఖిల్ ఎక్కడా నువ్వు ఎక్కడా అన్నట్టుగానే అది కనిపించింది. అక్కడ హౌస్లో వాళ్ళంతా కూడా అసలు మణికంఠ ఆడట్లేదు మణికంఠ చేయట్లేదు అన్నట్టుగానే ఉన్నారు. నేను నాగార్జున అనటంతో ఇతను కూడా ఇంకా నేను మాట్లాడి వేస్ట్లే అన్నట్టు ఎక్కడ అతను పాయింట్ పెట్టాడు. ఇక్కడ నేను నిఖిల్ కోసం ఇలా అన్నాను. ఈ 2 వీడియోలు వేశారు కదా. ఇప్పుడు నిఖిల్ దగ్గర నేను సాక్రిఫైస్ చేస్తున్నాను అన్న వీడియో వేశారు, వీళ్ళ దగ్గరికి వచ్చేసి నేను అలాగ అనలేదు అన్న వీడియోని ప్లే చేశారు. అసలు వీడియోని వదిలేశారు. దానివల్ల వదిలేశారు. దానివల్ల ఏమైందనంటే మణికంఠ క్లియర్ గా తప్పు చేశాడు అన్నదే అనిపించింది. మరి నాగార్జున మెయిన్ ఎపిసోడ్ చూడటమే ఆయన కష్టం, అలాంటిది లైవ్ ఎపిసోడ్ చూస్తారని అనుకుంటే మనకి అంత చూసే సీన్ ఉండదు. వాళ్ళు ఏం చెప్పారో అది చెప్పడం కానీ మెయిన్ ఆ ఫుటేజ్ ఇచ్చిన దాంట్లో ఆ వీడియో వేసుంటే బాగుండు అని చెప్పేసి అని అనిపించింది. ఇంకొకటి నిన్న సోనియా ఎలిమినేట్ అయిపోయిన తర్వాత సరే ఆమె ఎలిమినేట్ అయిపోతుంది, ఆ విషయం ముందే వచ్చేయడంతో మనకి ఆమె ఎలిమినేషన్ అనేది పెద్దగా సస్పెన్స్ సర్ప్రైజింగ్గా ఏం అనిపించలేదు, అందరికీ ముందే తెలిసిపోవడంతో. కాకపోతే అప్పుడు ఆమె స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతుంది అన్న దానికోసం మనం అదే ప్రతి వారం కూడా మనం సాటర్డే ఎపిసోడ్ కోసం ఇంట్రెస్ట్గా చూస్తున్నాం. వస్తారు, ఎవరిని తిడతారు, ఎవరిని ఏమంటారు అని చెప్పేసి ఇలాగా మనం చూస్తూ ఉండండి ఆ ఎపిసోడ్ కోసం. ఆదివారం ఎపిసోడ్ సండే అంటే ఫండే అంటారు కాబట్టి పెద్ద ఒక ఎలిమినేషన్ ఆ ఎపిసోడ్కి సంబంధించి అదొక్కట పక్కన పెడితే మిగతాదంతా సండే అంటే ఫండే అంటే గేమ్స్ పక్క వాడించడం ఇదంతా రొటీన్గానే ఉంటుంది కాబట్టి పెద్దగా ఆదివారం ఎపిసోడ్ కంటే కూడా శనివారం ఎపిసోడ్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కానీ నిన్న ఏందనంటే ఈ వీకెండ్ ఏందనంటే ఆదివారం ఎపిసోడ్లో ఎవరు ఎలిమినేట్ అవుతారో ముందే తెలిసినా కూడా
ఆదివారం ఆ ఘట్టం కోసం ఏదైతే ఆ సోనియా ఎలిమినేషన్, సోనియా యు ఆర్ ఎలిమినేటెడ్ అనే మాట నాగార్జున నోట వినటం కోసం చాలా మంది ఎదురు చూశారు. ఆమె స్టేజ్ మీదకి వచ్చి ఏం మాట్లాడుతుంది అన్నది కూడా చాలా మంది ఇంట్రెస్టింగ్ గానే ఎదురు చూసారు. అది అయితే నేను ఆమె వచ్చిన తర్వాత సరే ఆ మిస్టేక్స్ ఏం జరిగినాయి అది నెక్స్ట్ దాంట్లో మాట్లాడదాం. అసలు సార్ ఆ వచ్చిన తర్వాత ఒక మాట అన్నది ఆమె, మీరు ఏదన్నా చెప్తారని అనుకున్నాను సార్, మీరు కూడా నాకు ఏం చెప్పలేదు. ప్రతి వీకెండ్ మీరు వచ్చి చెప్పిన తర్వాత ఓకే నాట్ ఇలా ఉంది అని చెప్పి చెప్తానని అన్నారు అని చెప్పేసి అని అంటే ఆ మాట్లాడిన దాంట్లో 100% కరెక్ట్ ఉంది. అక్కడ ఏందని అంటే ఇప్పుడు ఒక పూర్ స్టూడెంట్ ఉన్నాడు, పూర్ స్టూడెంట్ దగ్గరికి వచ్చి నువ్వు నీ పెర్ఫార్మెన్స్ అసలు బాగాలేదు అబ్బాయి, నువ్వు ఫెయిల్ అయిపోతావు అని అన్నారని అనుకో, అతను ఏం చేస్తాడని అంటే అమ్మో నేను ఫెయిల్ అయిపోతానా అని చెప్పేసి కొంచెం మంచిగా చదవటం స్టార్ట్ చేస్తాడు, పాస్ మార్కులు తెచ్చుకోవడానికి స్టార్ట్ చేస్తాడు, ఆ తర్వాత ఇంకా మంచి మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈమె స్టార్టింగ్ నుంచి మనం చూస్తే గనక ఈ మిస్టేక్స్ ఉన్నా కూడా నాగార్జున వచ్చి పలానా అంటే ఇండైరెక్ట్గా ఫస్టే ఆడపులి అని, ఆట ఏమీ లేకుండానే ఆమె ఆడపులి అని చెప్పేసి ఓ రేంజ్ హైప్ ఇచ్చారు నాగార్జున. నెక్స్ట్ వచ్చేసి ఈ పాస్ మార్కుల విషయానికి సంబంధించి మనం మాట్లాడితే 95 మార్క్స్ వచ్చే స్టూడెంట్స్ని మనం 40 మార్క్స్ దగ్గర వచ్చి ఆగిపోతే మనం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి కదా అని చెప్పేసి అని అన్నారు. ఆ మాట సోనియాని చెడదొబ్బింది అనేది అభిప్రాయం. ఎందుకనంటే ఆమె ఆడింది అసలు హౌస్ లో ఏమీ లేదు అనేది క్లియర్ గా తెలుస్తుంది. ఆడియన్స్ దృష్టిలో ఏమున్నది, అసలు సోనియా గేమ్ ఏమీ లేదు, వాళ్ళ ముందట ఆడుతుంది తప్ప ఈమెం ఆడట్లేదు అని చెప్పేసి. సరే ఆమె మాటలు ఫస్ట్ 2 వారాల్లో ఎలిమినేషన్కి సంబంధించి అన్నిటిలో నా వాయిస్ గట్టిగానే వినపడుతుంది, స్టాండ్ తీసుకుంటుంది, గట్టిగా వాయిస్ వినిపిస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే గేమ్స్ పరంగా మిగతా వాళ్ళతో పోల్చుకుంటుంటే ఈమె ఏమీ లేదు అన్న విషయం చూసే ఆడియన్స్కి, అక్కడ గేమ్ ఆడేస్తున్న బిగ్ బాస్కి హోస్ట్కి క్లియర్గా తెలిసి ఉండాలి. హోస్ట్కి తెలియకుండా అయితే ఎవరి గేమ్ ఏందని అంటే తెలియకుండా ఉండదు కదా. కానీ అక్కడ హోస్ట్ అనే పర్సన్ నీకు ఆల్రెడీ నీ నుంచి నేను 95 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నీకు ఆల్రెడీ 40 మార్క్సే వస్తున్నాయి అని అంటే అక్కడ ఆ పర్సన్, అక్కడ ఆ సోనియా సిచ్యువేషన్లో ఎవరున్నా కూడా ఆమెకిలాగా ఆలోచిస్తారు. ఎలాగ ఆలోచిస్తారు, నేను ఆల్రెడీ పాస్ అయిపోయా, అంటే ఇమేజ్ ఉంది, నా ఆట బాగుంది, కొంచెం బెటర్ ఉంటే బాగుంటది అన్న దాంట్లోనే అక్కడే ఆగిపోయింది ఆమె. ఆమె గేమ్ అసలు పాడైపోవడానికి కారణం ఏందనంటే వీకెండ్లో నాగార్జున సార్ చెప్పిన ఈ మాట. అప్పుడే గనక అయినా నీ గేమ్ ఇప్పుడు ఆదిత్యము ఆడకపోతే గట్టిగా చెప్పారు, నెక్స్ట్ మణికంఠ ఆడకపోతే కరెక్ట్గానే చెప్పారు, ఫస్ట్ వీక్ సీత సరిగా ఆడకపోతే నెక్స్ట్ వీక్ షబాష్ అనేటట్టుగా వచ్చి మాటలు చెప్పారు. అవే మాటలు సోనియా విషయంలో ఎందుకు చెప్పలేదు? అక్కడ క్లియర్గా మిస్టేక్ సోనియా అన్నది కూడా అదే. నెక్స్ట్ ఆ ముందు కూడా నాగార్జున వచ్చి మొత్తం అంతా బేబచ్చమైన నెగిటివిటీ ఉన్నప్పుడు, బయట ఆడియన్స్లో ఉన్నప్పుడు అసలు నీ గేమ్ ఏం లేదమ్మా అన్నట్టుగా కాకుండా పైగా ఆమె ఏందనంటే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్లో ఉండిపోయింది, ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉండిపోయింది. ఏంది ఆల్రెడీ ఆమె నేను టాప్ 5లో ఉన్నాను, నేను ఒక టైటిల్ లిఫ్ట్ చేయడమే లేటు అన్న దాని మీద ఉన్నది, అంటే హౌస్ మొత్తాన్ని నేనే ఆడిస్తున్నా అన్న దాంట్లో ఉండిపోయింది ఆమె. ఇంకోటి ఏంటంటే హౌస్లో కూడా అందరూ కూడా నామినేషన్స్ వచ్చేటప్పటికి సోనియాని చేయాలని అంటే భయపడుతున్నారు. నెక్స్ట్ ఏదన్నా ఒక టాస్క్ జరిగినప్పుడు స్ట్రాంగ్ కంటెస్టెంట్ని తీసుకోవాలి అని అన్నప్పుడు కూడా రెండో ఆప్షన్ లేకుండా అటు నుంచి ఇటు నుంచి కూడా సోనియాని తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అక్కడ ఏంటంటే సోనియా ప్లేస్లో ఎవరున్నా కూడా ఓహో నన్ను వీళ్ళు స్ట్రాంగ్ అని ఆల్రెడీ ఆమె నా అంత తోపు లేరు అన్నట్టుగా ఫీల్ అవుతుంది. వీకెండ్లో నాగార్జున వచ్చేమో ఆడపులి నీకు 95 మార్క్స్ అన్నట్టుగానే ఆయన మాట్లాడుతున్నారు. హౌస్లో ఉన్న వాళ్ళేమో అసలు సోనియా తోపు తురుము అన్నట్టుగానే వీళ్ళు మాట్లాడుతున్నారు. అప్పుడు ఈ గేమ్ ఏమైతే ఇంప్రూవ్ అవ్వడానికి ఇప్పుడు నిఖిల్ పృథ్వీ కూడా అదే కదా. ఇప్పుడు సోనియా నిఖిల్ పతనంలో సోనియా ఉన్నదని చెప్పేసి ఎలాగైతే అనుకున్నారో సోనియా పతనంలో కరెక్ట్ ఎగ్జాక్ట్గా 100% నిఖిల్ ఉన్నాడు. అది క్లియర్గా ఎందుకనంటే అక్కడ మనకి క్లియర్గా హౌస్లో వాళ్ళందరూ కూడా నీ గురించి ఇలా మాట్లాడుకుంటున్నారని చెప్పేసి నిఖిల్ దగ్గర మాట్లాడినప్పుడు కూడా ఒక్క సందర్భంలో కూడా వచ్చి ఈమెను కరెక్ట్ చేసే మాటలు మాట్లాడలేదు ఇతను. ఈమె దగ్గర ఇది చెప్పి కూడా ఆమె దగ్గర వాళ్ళ దగ్గర అది చెప్పారు. సో మొత్తానికి ఈ ఆమెకి సంబంధించి
తన స్వయం కృపరాధం ఎంతైతే ఉందో తన ఎలిమినేషన్లో పక్కన ఈ హోస్ట్కి సంబంధించి నిఖిల్ వీళ్ళిద్దరూ కూడా చాలా కీలక. ఆమె ఎలిమినేషన్కి ఆమె ఎంత బాధ్యత వీళ్ళు కూడా అంతే ఉంది. ఎందుకని అంటే కరెక్ట్ చేయాల్సిన టైంలో కరెక్ట్ చేయలేదు. ఇవి మిస్టేక్ చేస్తున్నప్పుడు కూడా మిస్టేక్ని కూడా మిస్టేక్ అనకుండా నువ్వు చాలా కరెక్ట్ చేస్తున్నావు అని చెప్పడం కూడా ఆమె గేమ్ పడిపోవడానికి మెయిన్ రీజన్. ఇంకోసారి ఆలోచిస్తే సోనియా కూడా అంటే యాక్సెప్ట్ ఎవరైనా చెప్తే వినడానికి కూడా ఇష్టపడదని వదిలేసారేమో, అలా కూడా అనుకోవచ్చు కదా. అంటే ఈవిడ కొంచెం ఆర్గ్యూ ఎక్కువ చేస్తుంది, ఎవరైనా చెప్పినా ఆ పాయింట్ తీసుకోదు. అంటే వేరే వాళ్ళ గురించి ఈవిడ కొన్ని డైలాగ్స్ చెప్తుంది కానీ ఈవిడ గురించి ఎవరైనా చెప్తే యాక్సెప్ట్ చేయదు. అవును, అదే బిగ్ బాస్ లో కూడా అదే చెప్పింది కదా వచ్చిన తర్వాత, నేను ఇలాగే ఉంటా, నేను ఎవరికైనా నచ్చను అని చెప్పేసి అన్నది అక్కడ క్లియర్ గా. కాకపోతే అక్కడ ఏంటంటే ఫ్రెండ్షిప్ అనే ముసుగో లేదంటే అది ఉన్నది కదా, నువ్వు అది చేసేది తప్పైనా రైట్ అయినా నువ్వు తప్పుని తప్పు అని చెప్పడంలోనే కదా రియల్ ఫ్రెండ్షిప్ అనేది ఉన్నది. ఆమె నెక్స్ట్ మిస్టేక్ చేస్తున్నా కూడా నువ్వు ఆ మిస్టేక్ చాలా సందర్భాల్లో నిఖిల్ ఆమె గేమ్ అలా పడిపోవడానికి కూడా ఆమె తప్పు చేస్తుందని తెలిసి కూడా అతను తప్పు లేకపోయినా కూడా వచ్చే సారీ చెప్తున్నాడు అని అంటే ఆమె ఒక రకంగా ఆమె ఆటని దిగదార్చుకుంటూ వచ్చింది. ఆమె తనంతట తాను ఎలా చేసుకుందో నిఖిల్ కూడా అలాగే బాధ్యతగా నిలిచాడు అందులో ఆమె ఎలిమినేషన్ లో.